కూటమి ప్రభుత్వం అంటే? పర్వాలేదు. 23 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ప్రజలకి ఏం మంచి జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాకంటే? ప్రజలకంటే ముందు పథకాలు వస్తున్నాయి, మంచిది. కరెంటు బాగానే ఉంది. ఓకే. పెన్షన్ వస్తుంది బాబాయ్ ప్రభుత్వం? పెన్షన్ 1000 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఈ రోజే పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారా, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇంటికి వెళ్ళి వచ్చింది. ఇంటికి 20 నెలలకు 20,000 వచ్చినట్టే. లంచాలు ఏమన్నా అడుగుతున్నారా? అస్సలు మాట్లాడు. ఓకే. ఏ బాధ. పథకాలు అయితే సక్రమంగా అందుతున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? గత ప్రభుత్వం అంటే అది రాజధాని గురించి పట్టించుకోలే. ఓకే. ఇప్పుడు రాజధాని కడితే మనకి పిల్లలకి అవకాశం ఉంటుందని, ఇది కూడా మేలు జరుగుతుందని. అమరావతి రాజధాని. ఇంకా అమరావతి గెజెట్ కూడా వచ్చింది. ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చినా మళ్ళీ మాట్లాడక లేదు. కానీ జగన్ గారు చెప్పేది వినేమంటారు మీరు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి రాజధాని పెట్టాలన్నారు ఆయన. బాగా అందరికి ఇదే బాగుంది. అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి. ఓకే. మన సిటీ డెవలప్ కావాలన్నా, మన పేదవాళ్ళకి ఏదైనా పని దొరకాలన్నా. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన అభిమానం అయితే రావచ్చు జనం. ఓకే. బీజేపీ ఉన్నంతకాలం వయసు అది రాదు. ఎందుకని అలాగా? అంతే అంటే అంతే. బీజేపీ పొత్తు టీడీపీలో ఉన్నంతకాలం వైసీపీ రాదు. ఓకే. జగన్ గారు అయితే రాడు. ఈ పొత్తు కనుక లేదనుకో బీజేపీ వచ్చారు. బీజేపీ పొత్తు లేకుండా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వస్తాడు జగన్ గారు. వస్తాడు. బీజేపీ సింగిల్ గా వెళ్తే అప్పుడు జగన్ గారే. బీజేపీ కనుక పొత్తులో ఉంటే జగన్ గారు రారు ఉద్దేశం. అంతే. మళ్ళా జగన్ తోటి పొత్తుంటే జగన్ వచ్చారు. వాళ్ళు విడిగా పోటీ చేసినా జగనే వస్తారు మీ ఉద్దేశంలో. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుంది. మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం మీద? బాగానే ఉంది. ఓకే. ఏంటి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం అంటే? చంద్రబాబు నాయుడే రాజధాని అన్న అంటే ఒప్పుకోట్ల 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల నుంచి కూడా మా పొలాలు 10 ఏళ్ళకి పోతే దిక్కులేదు. ఎకరం 10 ఏళ్ళకి పోటీ దిక్కులేదు. ఇప్పుడు 1.5 అమ్ముకుంటున్నాం. అయినా బాగా ఇంకా పెరిగింది. ఇప్పుడు అమ్మాయి నేను మళ్ళీ ఎందుకు అబద్ధం? అదేలే 1.40 లక్షలు అమ్మా. అయితే జగన్ గారు చెప్పేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. వాడి అమ్మ అన్న వద్దు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జనాల్లోకి వెళ్ళి కూడా అండి ఉన్నప్పుడు 10 ఏళ్ళు కూడా అమ్మలేదన్నా. అంటే ఆయన ఎకరం నాకు 4 ఎకరాలు పొలం వేసా. ఓకే. మిరపతోట వేసా. అదేలే 60 లక్షలు 70 లక్షలు అప్పు వచ్చింది. ఓకే. నాకుంది ఎంత 2 ఎకరాల పొలం. అదేలే ఈ అమ్మదే కొడతారు. కానీ ఆయన అభిమానులు ఉంటారు. ఆయన అభిమానులు కూడా చూస్తారు. ఉంటారు. ఇబ్బంది అయింది. ఉంటారు లేకుండా అనుకో. అదేలే నాకుంది పొలం 2 ఎకరాలు. నాకు అప్పు ఎంత అయింది? 60 లక్షలు అయింది. అయ్యో. సరే ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది మొత్తంగా? ఎకరం అమ్ముకున్నా అన్న 1.40 లక్షలు వచ్చింది. అప్పు తీరింది. జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? జగన్ గారు మరలా గెలిచే అవకాశం అసలు లేదు. ఇక పాదయాత్ర చేస్తారంట జగన్ గారు మరలా. అసలు చరిత్ర లేదు. ఆయన చరిత్ర ఉందనుకో ఎవరన్నా చేసాం. డిఎస్పీ గారి నెంబర్ అన్నా డిఎస్పీ గారి కానీ. సో మొత్తంగా మీకైతే నచ్చింది ప్రభుత్వం. చివరిగా చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారి గురించి దేవుడు ఆయన. ఓకే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా సార్? గత ప్రభుత్వం రౌడీ ప్రభుత్వం, ఇదేమో మంచి ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం వచ్చి 23 నెలలు అయింది. ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా 23 నెలల కాలంలో అంటే? ఇప్పుడు ఇవాళ మొక్కేసిన వెంటనే పంట చేతికి వచ్చేద్దా, పెరగాలి కదా. ఇంకా పెరగకుండా ఏమవుతుంది. మరి మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది అభివృద్ధి. సార్ మీ సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఇది వరకు నడిచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు బస్సుల మీద. చెప్పిన పథకాలు చెప్పినట్టు అమలు జరుగుతున్నాయా? చెప్పినట్టుగానే అమలు జరుగుతున్నాయి. ఓకే. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని లేకపోతే పిల్లలందరికీ దారి ఏముంది? అమరావతి రాజధాని విజిట్ వచ్చింది, చూసే ఉంటారు మీరు కూడా. అమరావతి ఏపీ రాజధాని. ఇంకా అమరావతి రాజధాని అయ్యి కంపెనీలు అన్నీ మనకు వచ్చి హైదరాబాద్లో డెవలప్ అయితే మన పిల్లలు ఎక్కడికి వెళ్ళకపోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసి బతుకుతారు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పాదయాత్ర చేసినా ఏమి చేసినా ఇక ఎవరు నమ్మరు. సో మొత్తంగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే?
కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది ప్రస్తుతానికి. ఓకే. ఇలాగే చేస్తే ఎప్పుడూ అదే ఉంటుంది. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? మీ మనసులో ఏది ఉంటే అది నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. నచ్చింది. అంటే ఏం నచ్చింది ఈ ప్రభుత్వంలో అమ్మ అంటే? ప్రతి విషయం బాగానే ఉంది. సో పథకాలు వాళ్ళకి చెప్తున్నట్లుగా అందుతున్నాయి ప్రజలకి. సో 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ప్రజలకు ఏం మంచి జరిగింది అంటే ఈ ప్రభుత్వం వచ్చాక మీ ఉద్దేశంలో? ఏమంటే బయటకు రాము కదా, తెలియదు. అదేలే. సరే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమన్నా తేడా గమనించారా? అంటే లాస్ట్ గవర్నమెంట్కి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా గమనించారా? రెండు ఒకేలా ఉన్నాయా? అంటే మాకైతే బయటకు ఎక్కువ రాము కాబట్టి తెలియదు. ఓకే. చూస్తూ ఉంటారుగా, మాకు న్యూస్ చూస్తారు, మామూలుగా తెలుస్తూ ఉంటుంది, రకరకాల మాటలు వింటూ ఉంటారుగా. మీ ఉద్దేశంలో ఎవరు బాగా ప్రజలకు మంచి చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? మీ అభిప్రాయం అమ్మ, మీరు ఎవరు మంచి చేశారనుకుంటున్నారు? నేను బయటకు రాను కాబట్టి నాకు పెద్దగా తెలియదు. సరే, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మా పవన్ కళ్యాణ్ గారు. ఓకే. డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పవన్ గారు పనితీరంటే? అంటే ఎప్పుడు కూడా మేము ఇష్టపడతారు ఎప్పుడు. ఓకే. అంటే ఆయన ఇప్పుడు పదవిలో ఉన్నారు, ఆ పదవికి న్యాయం చేస్తున్నారా లేదా? డిప్యూటీ సీఎం అనే పదవికి కానీ, ఆయనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలకు కానీ ఇద్దరు చేస్తున్నారు. కానీ ఆయన ప్రజలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఎవరిష్టం వాళ్ళు అంటున్నారు, నాకు తెలియదు. సరే అమ్మ, లాస్ట్కి ఇబ్బంది పెట్టను, జగన్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? నాకైతే తెలియదు. సరే, మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? బాగానే ఉంది. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు, బాగానే 23 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా వీళ్ళు వచ్చాక? మంచిగా జరుగుతుంది, బాగానే ఉంది. ఏమన్నా పథకాలు ఎందయ్యా మీ కుటుంబానికి? మీ వరకే మాట్లాడుకుంటే పథకాలు ఉంది. ఇప్పుడు పొలం ఉంది, రిజిస్టర్ చేశాడు. ఓకే. అది చాలా మనగా మంచిదేగా, మంచి పనే కదా, మంచిదే జరగాలి ఎందుకున్నందుకు, నేను అదే అంటున్నా. మంచి పని చేశాడు. ఓకే. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? అది ఉంటే పొలం మళ్ళీ లాగేసినోడు కదా, పట్టా పుస్తకాల మీద ఫోటోలు వేసుకుని బాగా నెగిటివ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి. జనాలు బాగా వెళ్ళిపోయింది మరి అవి ఆగినాయి కదా, మన మళ్ళీ మార్చారు. మరి మార్చారు కదా, పర్వాలేదు కదా. సో మీ చుట్టుపక్కల రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు చేస్తున్నారు కదా, ఇంకా దాగుతుంది, ఇంకా చేస్తారు, పర్వాలేదు, బాగానే ఉంది. సో జగన్ గారు చెప్పేదంటే అసలు ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, వచ్చేది మా ప్రభుత్వం అంటారు జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీ ఆయన చెప్పుకుంటాడండి. ఎంతవరకు వాస్తవం ప్రజలకు మీరు చెప్పేది? ప్రజలకు పర్వాలేదు అనిపిస్తుంది. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏదో మాయ మాట చెప్తాడు, 50,000 ఇస్తాను అన్నాడు కదా, మరి ఆ మాయ గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు చెప్పలేము. ఎవరు చెప్తారు? చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆయన పర్వాలేదు, బాగానే ఉంది. ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా అనిపించింది? బాగానే ఉంది, చేస్తున్నాడు. ఓకే. మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద? మాట్లాడినా అన్ని కొంచెం చేసిన కొద్ది చేస్తున్నాడు కదా, పర్వాలేదు. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం మీద బాగానే చేస్తున్నాడు. ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? మంచిగా జరిగింది. మంచి జరిగింది, జరగడమే కావాలి. మంచిగా జరిగింది. ఏంటి పథకాలు, వాళ్ళు చెప్పిన పథకాలు అమలు జరుగుతున్నాయి, బాగానే జరుగుతుంది. ఏమి ఇవ్వట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు అన్నారు కొంతమంది. అవన్నీ ఒట్టి మాటలు, అవకాడో లేదు, బురద చల్లడమే. ఏంటి మీ ఉద్దేశంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? బాగానే ఉంది. ఈ 23 నెలల కాలంలో ఏం మంచి జరిగింది ప్రజలకంటే? ఈ ఫేస్బుక్లు వచ్చినాయి, మన భూమి కొనుక్కుని వాళ్ళ పేరు రిజిస్టర్ చేసినట్టుగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అవునులే. అసలు అది ఎలక్షన్ టైంలో జగన్ గారికి ఫోటోలు అనేవి బాగా నెగిటివ్ వెళ్ళిపోయింది. ఎవరి స్థలం మీద ఆయన ఫోటోలు అనేది అది ఇబ్బంది అయింది. పర్లేదండి, బాగానే చేశారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. ఆయన డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది? పర్లా. లోకేష్ గారి పనితీరు? ఆయన బాగా. రోడ్లు ఎలా ఉన్నాయి మీ సైడ్? పర్లా, బాగానే ఉన్నాయి. గతంలో ఎలా ఉన్నాయి జగన్ గారు? అప్పుడు మీద ఇప్పుడు పర్లా, మాస్కులు వేయలేదు, కొత్త రోడ్లు అయితే వేయలేదు, కానీ ఆ మాస్కులు పోసుకుని ఇచ్చేసారు. మరి పాదయాత్ర మరొకసారి చేస్తానంటున్నారు జగన్ గారు, పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? చేస్తే ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది, ఆయన పార్టీ అంటే ప్రజల్లో ఏ మేరకు ప్రభావం ఉంటుంది అంటే? ఇదే ఉంటుంది, ఇదే తెలుగుదేశం కూటమే. చివరిగా మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా అనిపించింది? బాగానే ఉంది. మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ప్రభుత్వం మీద అంటే? అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ.